వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు అండి. మనకి మన ఫాలోవర్స్ కావచ్చు, మన వీడియోస్ని రెగ్యులర్గా చూసేవాళ్ళు కావచ్చు, ఆటోమేటిక్ కార్ డీజిల్ వేరియంట్లో తక్కువ తిరిగిన కార్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి అని కాల్ చేస్తున్నారండి. అటువంటి వారి కోసం ద పర్ఫెక్ట్ సెడన్ కార్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్ వచ్చేసరికి హోండా బ్రాండ్కి సంబంధించిన అమేజ్ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ 1.5 లీటర్ ఐడి టెక్ ఇంజన్ అండి. ఆటో ట్రాన్స్మిషన్ కార్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉండిద్దండి. పర్ఫార్మెన్స్ పరంగా మనకి హైవే మీద కూడా అండ్ ఇంక్లూడింగ్ సిటీ కావచ్చు, యావరేజ్గా మాట్లాడుకుంటే 23 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. ఈ కార్ వచ్చేసరికి ఇన్వాయిస్ ఓనర్ అండి. ఇప్పటి వరకు కేవలం 87,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అన్నమాట. దానికి సంబంధించిన లాస్ట్ రికార్డ్ కూడా మన దగ్గర ఉంది, ఇన్వాయిస్. నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కమెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది గమనించి కాల్ చేయగలరు. కార్ అయితే మాత్రం ఒక న్యూ కార్ సేమ్ ఫీల్ అయితే ఉండిద్దండి బాడీ పరంగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒరిజినల్ పెయింట్ అన్నమాట. బంపర్ టు బంపర్, బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది అవ్వలేదు. ఒకసారి దీనికి సంబంధించిన రికార్డ్ మనం చూసిన తర్వాత ఈ కార్ గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇది హోండాలో జరిగిన షోరూమ్ అండి. ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు. లాస్ట్ 2025 ఒకటో నెలలో వెళ్ళిందన్నమాట. ఆ టైంలో మనకి షోరూమ్ రికార్డ్ 85,866 కిలోమీటర్లు. అంటే దాదాపుగా అక్కడ నుంచి మనకి ఇప్పుడు 87,200 కిలోమీటర్లు దాకా ఉందండి. సో ఇది కాకుండా ప్రతి సర్వీస్ కూడా షోరూంలోనే జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే షోరూమ్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు ప్రీవియస్గా. కార్ అయితే మాత్రం సూపర్గా ఉండిద్దండి. రీసెంట్గా దీనికి సంబంధించిన డిస్క్ బ్రేక్ సిస్టమ్స్ అనేవి షోరూంలో వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రీప్లేస్ బోత్ డిస్క్ ఉండిద్దన్నమాట, ఫ్రంట్ బ్రేక్స్. సో కార్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉండిద్దండి. మనకి మైలేజ్ ఎక్కువ మైలేజ్ కావాలి ఆటోమేటిక్లో అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, బీచ్ కలర్ కాంబినేషన్తో రావడం జరిగింది, బ్లాక్ అండ్ బీచ్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ కార్ 2019 6వ నెలలో కస్టమర్ తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా మాట్లాడుకుంటే 2034 6వ నెల వరకు ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అండి, 2026 6వ నెల వరకు ఉందన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కార్ గురించి మనం మాట్లాడుకుంటే ఒరిజినల్ పీస్ అండి. ఎక్కడ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వకుండా చూడటానికి కావచ్చు అండ్ దాని పర్ఫార్మెన్స్ కావచ్చు అల్టిమేట్ ఉండిద్ది. చాలామంది మనకి ఇష్టపడేది ఏంటంటే సెడన్ కార్, ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉండిద్ది, లగేజ్ క్యారీ చేయడానికి కావచ్చు. అందులోనూ ఇది ఐడి టెక్ ఇంజన్ రావడం వల్ల మనకి మైలేజ్ కూడా ప్లస్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నారండి, ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమీ ఉండవు. లేటెస్ట్ ఎలాయ్ వీల్స్ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ టైర్స్, బ్యాక్ టైర్స్ మీరు చూసుకున్న
75% అబవ్ ఉంటాయండి. దాదాపుగా 15,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్ల వరకు ఆరాంగా తిరుగుతాయి. టైర్స్ కూడా మనం ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుండిద్దండి వేరియంట్ అయితే మాత్రం. ఈ కారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కలర్ అయితే మాత్రం మీకు హోండాలో మీరు హోండా సిటీ చూసుకోవచ్చు, హోండా సివిక్ చూసుకోవచ్చు. అందులో టాప్ ఎండ్ కార్స్కి వచ్చే కలర్ అన్నమాట, ప్రీమియం కలర్ హోండాలో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ ప్రొఫైల్ ఎంఏజ్ లోగో విత్ విఎక్స్ ఐడి టెక్కి సంబంధించిన లోగోస్ ఇచ్చారు. నెంబర్ కూడా మీకు 788తో రావడం జరిగిందన్నమాట. అండ్ ఇందులో చూసుకోవచ్చు మనం కీ ద్వారానే బూట్ అనేది ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. కీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి. లాక్ అన్లాక్ హోల్డ్ చేసుకుంటే బూట్ అనేది ఓపెన్ చేయవచ్చు అన్నమాట. ఎన్ఎఫ్ లగేజ్ స్పేస్ అండి, లగేజ్ క్యారీ చేయడానికి. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా 400 లీటర్స్ బూట్ స్పేస్ అనేది రావడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఈ పంచెస్ ప్రతిదీ చూసుకోవచ్చు. 100% జెన్యూన్ కార్ అండి, 100% నాన్ యాక్సిడెంటల్ కార్ అన్నమాట. వెహికల్ వీడియో చూసి తీసుకోపోయే విధంగా ఉండిద్దండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఈ లిడ్ పంచెస్ ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి రేర్ కెమెరా అనేది ఇక్కడ చూసుకోవచ్చు అండి. బటర్ఫ్లై హిడెన్ కెమెరా అంటారు, ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి డ్రైవర్ సైడ్ అండి, రైట్ సైడ్. కారు మొత్తం మీద ఒక చిన్న స్క్రాచ్, చిన్న డెంట్ కూడా ఎక్కడ ఉండదండి, అంత నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. మీరు లిడ్ అంటే ఈ విధంగా ఉండిద్దండి. ఈ లిడ్ ఏంటంటే మనకి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. ఏమైనా పార్ట్ రీప్లేస్మెంట్ అయితే ఈ లిడ్ అనేది ఉండదు డోర్స్కి. ఒకవేళ షోరూంలో రీప్లేస్ అయినా సరే లిడ్ అనేది ఉండదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తాయండి. నేను ప్రతిదీ ఫ్రంట్ అప్పర్ ఆర్మ్స్ నుంచి డోర్స్ నుంచి బ్యాక్ బూట్ వరకు ప్రతిదీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత మాత్రమే మనం వీడియో చేస్తాం. మీరు ఇక్కడ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. అండ్ డ్రైవర్ డోర్కి 4 పవర్ విండోస్ చూడొచ్చండి, లాక్ అన్లాక్ మాన్యువల్గా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇగ్నిషన్ వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఓఆర్విఎమ్స్ అనేవి మాన్యువల్గా ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ చేసుకోవచ్చండి. ఎలక్ట్రికల్ ఓఆర్వి మిర్రర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం యూజ్ చేసానమాట. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి, లెగ్ రూమ్ అయితే స్పేషియస్గా ఉండిద్ది. బ్యాక్ సీట్కి మనకి ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ బాటిల్ హోల్డర్తో. అండ్ టాప్ కూడా మనకి బీచ్ కలర్ కాంబినేషన్తో రావడం జరిగింది. సీట్స్ వచ్చేసరికి ఫ్రంట్ సీట్స్ సాలిడ్గా ఉంటాయండి. మనం కూర్చుంటే మాత్రం చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ కార్లో వచ్చేసరికి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఒకటి కో ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి. ఇక్కడ స్టీరింగ్ మీరు చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి, కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి ఆప్షన్స్, వాయిస్ కమాండ్, మ్యూజిక్ కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి లేటెస్ట్ వీళ్ళకి సంబంధించిన మ్యూజిక్ ప్లేయర్ అనేది ఇచ్చారు. ఈ కార్ మనం స్టార్ట్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా బ్రేక్ని ఇలా టచ్ చేసి ఇక్కడ పుష్ స్టార్ట్ ఇవ్వడం జరిగిందండి. సింగిల్ సెల్ఫ్కి స్టార్ట్ అయిపోయింది.
బ్యాటరీ కూడా వారంటీలో ఉందండి. ఆడియో సిస్టమ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏసీ అండి. ఇది వచ్చేసరికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను ప్రెస్ చేస్తాను చూడండి. ఏసీ అయితే చిల్డ్ వస్తుందండి. ఇంకా లోపల క్యాబిన్లో అయితే మాత్రం మనకి అంటే ఒక ఫీల్ అయితే మాత్రం ఆరాంగా ఉండిద్ది అన్నమాట. మనకి ఎక్కడ డస్ట్ ఉండదు. క్యాబిన్ చాలా చూడ్డానికి నీట్గా ఉండిద్ది. సో మనకి ఎక్కడ చిరాకుగా అయితే అనిపించదు. జర్నీ చేసినంతసేపు మనకి హాయిగా ఉండేటట్లు ఉండిద్ది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా టచ్ ప్యానల్ అయితే ఇచ్చారు. ఇందులో నావిగేషన్ కూడా మనకి ఆఫ్లైన్ మోడ్లో యూజ్ చేసుకునేటట్లు ఇచ్చారండి. అంటే మనకి ఇంటర్నెట్ అవసరం లేకుండానే నావిగేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మ్యూజిక్ వచ్చేసరికి మనకి ఎఫ్ఎం బ్లూటూత్ ద్వారా మనం కనెక్ట్ చేసుకొని యూఎస్బి ద్వారా ఆక్సిలరీ కేబుల్ ద్వారా మనం వర్క్ చేసుకోవచ్చు. కాల్స్ కూడా ఇక్కడ నుంచే మనం మాట్లాడుకోవడం ఈ మొత్తం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. వీడియో ప్లేయర్ కూడా ఉంటుంది. ఒకసారి ఏసీ అయితే మనం ఆఫ్ చేద్దాం. అండ్ మాన్యువల్ కూడా ఇక్కడ నుంచి నాబ్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఏసీ అయితే చిల్లు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గేర్ సిస్టమ్, ఆటో ట్రాన్స్మిషన్, పార్కింగ్ మోడ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా స్పీకర్స్ వచ్చేసరికి మనకి హోండా గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. మంచి స్పీకర్స్ యూజ్ చేస్తారు. అల్టిమేట్ ఉంటుంది. ఇక్కడ పవర్ అవుట్లెట్ 12 వోల్ట్స్ మనకి సాకెట్ చూడొచ్చు. ఛార్జింగ్ కేబుల్స్, ఇక్కడ యూఎస్బి పెన్ డ్రైవ్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ కార్ ప్లే కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ సిస్టంలో. ఇక్కడ త్రూ యూఎస్బి యూజ్ చేసి విత్ కార్ ప్లే అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన మొబైల్లో ఉన్న డిస్ప్లే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందండి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అన్నమాట ప్రజెంట్ ఉన్న కార్స్లో. ఒకసారి బానెట్ పిక్ చేసి చూపిస్తానండి. బానెట్ లివర్, ఇక్కడ ఇంజన్ చూసుకోవచ్చండి. 1.5 లీటర్ ఐడి టెక్ ఇంజన్. మనకి సేమ్ హోండా సిటీ కార్ తీసుకుంటే ఏదైతే ఇంజన్ వస్తుందో సేమ్ ఇంజన్ అన్నమాట. పికప్ కావచ్చు, దీని పర్ఫార్మెన్స్ కావచ్చు వేరే లెవెల్లో ఉండిద్ది. మనకి మైలేజ్ అయితే మాత్రం 23+ వస్తుందండి. హైవే కావచ్చు, మనకి సిటీలో యావరేజ్గా మాట్లాడుతున్నాను అన్నమాట. కొన్నిసార్లు అయితే మనకి ఇప్పుడు గుంటూరు నుంచి బెంగళూరు లేకపోతే గుంటూరు నుంచి చెన్నై హైవేస్ 6 లైన్స్ ఉంటాయండి. అలాంటి జర్నీ అయితే మాత్రం 27+ అయినా చూపిస్తుంది అన్నమాట. దీని స్పెషాలిటీ అంటే ఈ ఇంజన్ స్పెషాలిటీ అది. ఇక్కడ అప్పరారం చూసుకోవచ్చండి మీరు. ఇది కంపెనీ నుంచి వచ్చిందండి. చాలామంది మళ్ళీ ఏదో అనుకుంటారు. ఇక్కడ పంచెస్ కూడా చూసుకోవచ్చు. ఇది కంపెనీ నుంచి వచ్చే పంచెస్ అన్నమాట ఇవి. మళ్ళీ వీడియోలో మీరు చూసి అమ్మో ఏదో అయింది అనుకుంటారు. అందుకని చాలా క్లారిటీగా చెప్తున్నాను. ఏం అవ్వలేదు. వెహికల్ ఒరిజినల్ పీస్. మీరు వచ్చి చూసుకుంటే లైవ్లో తెలిసిద్ది అన్నమాట. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ లేదు. పిన్ డ్రాప్ సైలెంట్ అండి. సో ఓవరాల్గా ఇదండి ఒక టాప్ ఎండ్ కార్. ఆటో ట్రాన్స్మిషన్లో తక్కువ తిరిగిన కిలోమీటర్లు 87,000 కిలోమీటర్లు, అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్తో ఉందన్నమాట. ఇలాంటి కార్ని మనం మిస్ చేసుకోవద్దు. 2019 ఆల్మోస్ట్ 6th మంత్లో తీసుకున్నారన్నమాట. ఈ కార్ వచ్చేసరికి ఆఫ్లైన్ మోడ్లో కస్టమర్స్ దగ్గర మనకి OLX, స్పిన్ని, Cars24 ఎక్కడైనా మీరు చూసుకోండి 6,70,000 ఈ విధంగా కోట్ చేస్తున్నారు.
మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి బెస్ట్ ప్రైజ్ అండి 6,20,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. 6,20,000 రూపాయలండి. ఎక్కువ అసలు బార్గెనింగ్ చేసే ఉద్దేశం ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. క్వాలిటీ కావాలి, వెహికల్ షోరూమ్ మెయింటెనెన్స్తో కావాలి, ఒరిజినల్ పీస్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన వీడియోని సాధ్యమైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.